వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పుడు పరారీలో ఉన్నాడు. తన మాజీ డ్రైవర్, దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారన్న ఆరోపణలపై అతనిపై కొత్తగా కేసు నమోదై 2022లో జరిగిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ప్రస్తుతం ఆయన బయట ఉన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దు చేస్తామని సుప్రీంకోర్టు ఆయన్ని గతంలోనే హెచ్చరించింది. అయినా వినకుండా ఈ నెల 24, 25 తేదీల్లో కోర్టులో అభియోగాల కేసు జరగాల్సి ఉండగా అంతకుముందే అనంతబాబు తన వక్ర బుద్ధిని ప్రదర్శించాడు. కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని, లేదంటే చంపేస్తామని నలుగురు కీలక సాక్షులను బెదిరించాడు. డబ్బు ఆశ చూపించి ప్రాణహాని తలపెడతామని హెచ్చరించడంతో సాక్షులు పోలీసులను ఆశ్రయించారు. సాక్షుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం రాత్రి కాకినాడలోని ఆయన ఇంటికి పోలీసులు వెళ్తే అప్పటికి అనంతబాబు పరారయ్యాడు. విచిత్రం ఏంటంటే ఆయన గన్మెన్ కారు అక్కడే ఉన్నాయి, కానీ ఆయన మాత్రం బైక్ పై తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆయన అనుచరుడు మాగంటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు అనంతబాబు కోసం 5 స్పెషల్ టీమ్స్ గా ఏర్పడి హైదరాబాద్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు మొదలుపెట్టారు.